గైస్ ఈరోజు మంది పార్షియల్ ఫ్రాక్షన్స్ టాపిక్ వచ్చేసరికి దాని వెయిటేజ్ ఏమో 4 మార్క్స్. మన క్వశ్చన్స్ కూడా ఒకటే ఇస్తాడు, అది కూడా ఒక 4 మార్క్స్ ఇస్తాడు అంతే. దానిలోని ఫస్ట్ ఎక్సర్సైజ్ అయితే చేద్దాం. దాంట్లో ఇది ఫస్ట్ క్వశ్చన్ అన్న. ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్, ఎక్సర్సైజ్ 7లో ఫస్ట్ క్వశ్చన్. అదేమిస్తాడంటే 2x + 3/x + 1 × x - 3. దీన్ని మనం ఎలా చేస్తామంటే, ఫస్ట్గా మనం దీన్ని ఎలా రాసుకోవాలంటే a + b/, అంటే ఇది ఒక a, ఇది ఒక b, a/ ఇది, b/ ఇది అలా రాసుకోవాలండి. ఫస్ట్ మనం దాన్ని అలా రాసుకోవడానికి మనకి ఏమైతే ఇచ్చాడు ఫస్ట్ అది రాసుకున్నాం, గివెన్ అన్నట్టు. మళ్ళీ ఒకసారి రాద్దాం. x + 1 × x - 3 అని ఇచ్చాడు. ఇది ఏ అనుకున్నాం కదా, అంటే a/x + 1 ప్లస్ ఇక్కడ ప్లస్ అనమాట, b ప్లస్ ఉంది కదా ఆల్రెడీ, b/x - 3 అది మనకి ఇచ్చాడు. దాన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. దీన్ని విడగొట్టి a + b/, కింద రాసినందుకు 1 మార్క్ అయితే ఇస్తారనమాట. ఎందుకంటే దాన్ని అలా ఆ ఫామ్లోనే రాయాలి, ఇంకా వేరే ఫామ్లో రాయడానికి లేదు. దానికి 1 మార్క్ అయితే ఇస్తారు. అది రాసాక ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేద్దాం. జస్ట్ కామన్గా సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళడమే. దీనికి ఎల్సిఎం తీస్తే x + 1 × x - 3 × a of x - 3 + b of x + 1 ఇలా వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు ఇది కూడా కంటిన్యూస్గా రాసుకోండి, పక్కన మనకి తెలుస్తుంది అనమాట ఏం చేయాలి అన్నది. నెక్స్ట్ స్టెప్ x + 1 × x - 3. అప్పుడు ఇది క్యాన్సిల్ అయితే అయిపోయింది. మనకి 2x + 3 = a × x - 3 + b × x + 1. ఇదే కదా లాస్ట్లో మనకు వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సాల్వింగ్ ఈక్వేషన్, ఇప్పుడు సాల్వ్ చేద్దాం. అంటే కంపేర్ చేయాలి, ముందు కంపేర్ చేయాలి. ఏంటని, ఇక్కడ ఏ కోఎఫిషియంట్స్ ఉన్నాయి, ఎక్స్ కోఎఫిషియంట్ ఒకటి ఉంది, ఇక్కడ ఏమో కాన్స్టెంట్స్ ఒకటి ఉన్నాయి. అందుకని మనం కంపేరింగ్ ఎక్స్ అండ్ కాన్స్టెంట్, కంపేరింగ్ ఎక్స్ చేస్తే ఫస్ట్ కంపేరింగ్ ఎక్స్ చేసుకున్నప్పుడు మనకి ఏమైంది చూసుకోండి. ఫస్ట్ ఎక్స్లు కంపేర్ చేయాలంటే ఇటు 2 ఉంది, 2 = a + b. దీన్ని ఈక్వేషన్ అనుకుందాం, ఇది 2. ఇప్పుడు కాన్స్టెంట్లు కంపేర్ చేద్దాం. మనం కాన్స్టెంట్లు 3 ఉంది, 3 = -3a + b. ఇది ఈక్వేషన్ 3. ఇప్పుడు సాల్వింగ్ 2 and 3, 2 and 3ని ఇప్పుడు సాల్వ్ చేయాలన్నమాట మనం. అందుకని సాల్వింగ్ 2 and 3, a + b = 2 -3a + b = 3. ఓకే, సాల్వ్ చేద్దాం. ఎందుకంటే కామన్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోద్ది. సాల్వ్ చేస్తే మనకి ఈజీగా అయిపోద్ది అనమాట. సైన్స్ మార్చుకోవాలి, గుర్తుంది కదా. ఇది ప్లస్, ఇది మైనస్, ఇది మైనస్. ఇది సాల్వ్ చేస్తున్నప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మనకేమొచ్చింది 4a ప్లస్ కదా, 4a = 2 - 3 అంటే -1. ఏ ఎంత వచ్చింది మనకి, -1/4. ఓకే, ఏ వాల్యూ మనకు -1/4 అయితే వచ్చింది. ఓకే, అంతేనా. దాని తర్వాత ఇప్పుడు దాని తర్వాతకి వెళ్దాం. ఏ వాల్యూ మనకి -4 అయితే వచ్చింది. ఇప్పుడు ఏ వాల్యూని అయితే ఈక్వేషన్ 2లో పెడదాం. ఈక్వేషన్ 2 అంటే గుర్తెచ్చుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ 2 అంటే ఏంటి అనేది రాద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ 2 అంటే a + b = 2. అదొకసారి ఇక్కడ రాసుకున్నాం. ఈక్వేషన్ b అంటే a + b = 2. ఏ వాల్యూ ఎంత వచ్చింది, -1/4 + b = 2. మనకు b ఎంత వచ్చినట్టు అయితే 2 + 1/4, b = 4 2s are 8 + 1/4, b = 9/4. ఇప్పుడు మనకి సబ్స్టిట్యూట్ లాస్ట్లో ఇంకా అయిపోయింది సమ్. సబ్స్టిట్యూట్ a and b వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 అయితే ఉంది కదా మనకి, ఫస్ట్లో రాసాం, గుర్తుందా. ఇది ఈ ఈక్వేషన్లోని a and b వాల్యూస్ని ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసేద్దాం. అక్కడ ఏ ఉంది కదా, అంటే ఇక్కడ ఏ ఉందా అక్కడ ఏ పెడతారు, ఇక్కడ బి ఉందా అక్కడ బి పెడతారు, అంతే, ఏం లేదు. సబ్స్టిట్యూటింగ్ అంటే అదేదో పెద్ద తలనొప్పి ఏం కదా మనకి, చిన్నదే.
ఓకే. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం అనుకున్నాం. అంటే ఇలా రాసుకున్నాం కదా! అంటే 2x మైనస్ 3/x ప్లస్ 1 ఇంటూ x మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/4 బై x ప్లస్ 1 ప్లస్ 9/4 బై x మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/4 ఆఫ్ x ప్లస్ 1 ప్లస్ 9/4 ఆఫ్ x మైనస్ 3. ఇదైతే ఫస్ట్ సమ్. ఓకే. ఇది సెకండ్ క్వశ్చన్ గైస్. మనకి ఆడ ఇచ్చిన సెకండ్ క్వశ్చన్ అనమాట. ఇది ఏదైతే ఉందో సెకండ్ క్వశ్చన్, దీన్ని కూడా సేమ్గా a+b కిందే సాల్వ్ చేయాలన్నమాట. దీని సాల్వింగ్ కూడా ఏం లేదు, సాల్వ్ అని రాసుకున్నాం. అది ఇచ్చిన ఫస్ట్ రాద్దాం. 5x ప్లస్ 6/2 ప్లస్ x ఇంటూ 1 మైనస్ x. ఇదైతే ఇచ్చాడు కదా, దీని a దీని b, అది గుర్తుంది కదా. a/2 ప్లస్ x ప్లస్ b/1 మైనస్ x, ఇది ఇచ్చాడు. దీన్ని ఈక్వేషన్ 1 అంతే. దీని తర్వాత కామన్ తీద్దాం. మనకి ఇక్కడైతే కామన్ తీయచ్చు కదా, అదే ఎల్సిఎం కామన్ అంటున్నానండి. ఎల్సిఎం తీద్దాం. ఇక్కడ 2 ప్లస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ b ఆఫ్ 2 ప్లస్ ఎక్స్ బై 2 ప్లస్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్. ఓకే, ఇలా అయితే ఎల్సిఎం తీసాం మనం. ఇప్పుడు ఎల్సిఎం తీసాక ఇది క్యాన్సిల్ అయిపోయింది మనకి. ఇది క్యాన్సిల్ అయిపోయింది. మనకు వచ్చింది 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు a ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ b ఆఫ్ 2 ప్లస్ ఎక్స్. సేమ్ ఇలా వచ్చింది మనకి. ఓకే, ఇలా వచ్చిన తర్వాత దీన్ని మనం ఇంకేం చేద్దాం? ఇంకేం లేదు, డైరెక్ట్గా ఇక్కడ ఏ కోఫిషియన్స్ అయితే ఉన్నాయి, ఎక్స్ కోఫిషియంట్ ఒకటి ఉంది, కాన్స్టెంట్ ఒకటి ఉంది. అందుకని మనం ఏంటంటే కంపేరింగ్ ఎక్స్ అండ్ కాన్స్టెంట్. ఇప్పుడు కంపేరింగ్ ఎక్స్ చేయాలి. 5 ఈజ్ ఈక్వల్ టు ఈ ఎక్స్లు ఎన్ని అయితే ఉన్నాయి, మైనస్ ఏ. 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ బి. ఇక్కడ బి ఉంది కదా, అది ఇక్కడ ఈక్వేషన్ 2. ఇప్పుడు కాన్స్టెంట్ని కంపేర్ చేస్తే 6 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2b. ఇది కాన్స్టెంట్లు కంపేర్ చేసాం. 6 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2b. దీని తర్వాత ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం మనం. సాల్వింగ్ 2 and 3. సాల్వింగ్ 2 and 3 చేద్దాం. ఇక్కడ ఏముంది, మైనస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 5, ఏ ప్లస్ 2b ఈజ్ ఈక్వల్ టు 6. ఇది ఎలాగ క్యాన్సిల్ అయిపోయింది. 3b ఈజ్ ఈక్వల్ టు 11. b అంటే ఎంత వచ్చింది, 11/3 వచ్చింది. ఓకే, ఇప్పుడు b వాల్యూని ఈక్వేషన్ 2 అంటే ఇది దీంట్లో మనం b వాల్యూని ఈక్వేషన్ 2లో పెడదాం. ఓకే, b వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో b వాల్యూ పెడుతున్నాం కనుక ఇప్పుడు మనకి ఈక్వేషన్ 2 అంటే మైనస్ ఏ ప్లస్ 11/3 ఈజ్ ఈక్వల్ టు 5. అంతే కదా, మైనస్ ఏ ప్లస్ 11/3 ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు ఏ అంటే ఎంత, ఏ అంటే ఎంత, 5 మైనస్ 11/3. ఓకే, ఏ అంటే 5 మైనస్ 11/3. ఫస్ట్ అయితే అది 5 మైనస్ 11/3 కదా. ఇక్కడ సాల్వ్ చేద్దాం చెప్తాను. ఇక్కడ దీనికి అదే 5 మైనస్ 11/3, సారీ ఇలా రాయకూడదు, 5 మైనస్ 11/3. దట్ ఎంప్లాయిస్ 5 3s 15. 15 మైనస్ 11/3. 15 మైనస్ 11/3. 15 మైనస్ 11/3 అంటే మనకి ఏ ఎంత వచ్చినట్టు, -4/3 వచ్చినట్టు. ఓకే, 15 మైనస్ 11 -4 అంటే -4, అదే -4 వచ్చింది. ఇప్పుడు పుట్ ఏ అండ్ బి వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో ఏ అండ్ బి వాల్యూస్ పెట్టడమే. అంటే క్వశ్చన్ ఉంది కదా, దాంట్లో ఫస్ట్ ఒక స్టెప్ రాసుకున్నాం. ఈక్వేషన్ 1 అని గుర్తుందా, దాంట్లోని 1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4/3 అయితే వచ్చింది. 3 ఇంటూ 2 ప్లస్ ఎక్స్ ప్లస్ 11/3 ఇంటూ 1 ప్లస్ ఎక్స్. అంతే, ఇది కూడా సాల్వ్ అయితే అయిపోయింది.